బ్రేకింగ్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్లో మామిడి కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మామిడి కొనుగోళ్లపై రోజువారీ సమీక్ష నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 3 జిల్లాల కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 50,000కు పైగా రైతుల నుంచి మామిడి కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్లే, ఆగ్రో, కోకోకోలా, పెప్సీ సహా పలు సంస్థలు రైతుల నుంచి మామిడి కొనుగోళ్లు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా మామిడి రైతులను ఆదుకునేందుకు 130 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా అమరావతి బ్యూరో హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రవంతి. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కుప్పం పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మామిడి రైతులందరూ కూడా ఒక సమావేశమయ్యారు. అధికారులతో పాటు మామిడి రైతులతో, అలాగే పల్ప్కి సంబంధించినటువంటి ఎవరైతే తయారు చేస్తారో ఇండస్ట్రీస్ వారితో పాటు ట్రేడర్స్తో, అలాగే వ్యాపారస్తులతో అంతా కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా రైతుల నుంచి ఒక ఆరోపణ అయితే రావడం జరిగింది. మామిడి పూర్తిగా పతనం అయిపోయింది, అంటే కొనుగోలు అమ్మకాలు లెక్క చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దళారులు ఎంటర్ అయ్యే కేవలం కేజీ 8 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. సో తాముకు ఆ గిట్టుబాటు ధర కాదు, మద్దతు ధర కాదు కదా, కనీసం గిట్టుబాటు ధర కూడా కలగడం లేదు. దీనివల్ల చాలా తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్ళినప్పుడు యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్నటువంటి అధికారులు, అలాగే సంబంధిత అధికారులు రైతులతో అందరితో కూడా ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి కంపెనీలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. రైతుల నుంచి కూడా ఇటు ఎవరైతే ట్రేడర్స్ కానివ్వండి, లేదా పల్ప్ తయారు చేసేటువంటి సంస్థలు పార్లీ, కోకోకోలా ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటికీ కూడా కేజీ 8 రూపాయల లెక్క వాటి సామర్థ్యానికి తగ్గట్టుగా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. ఇటు కంపెనీ నుంచి రైతుకు 8 రూపాయలు అందిస్తే, అలాగే ప్రభుత్వం అదనంగా కిలోకు మరొక 4 రూపాయలు అందించేందుకు కూడా సిద్ధం అవుతామని చెప్పేసి కూడా ప్రకటించింది. సో కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా దానికి సంబంధించి నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ప్రత్యేకంగా ఇటు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టరేట్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్స్ను కూడా ఏర్పాటు చేసింది. సో ప్రతిరోజు కూడా మామిడి రైతులు ఎక్కడి నుంచి ఎక్కడికి మామిడికాయలు తీసుకొని వస్తున్నారు, వాటి ధర ఎంత, అంటే ఎవరెవరికి విక్రయిస్తున్నారు, ఏ ఏ కంపెనీలు కొన్నాయన్నటువంటి దానికి సంబంధించి సమగ్రంగా ఓ నివేదిక తయారు చేసి వాటిని ముఖ్యమంత్రికి అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా ఈ ప్రాంతంలో మామిడి కొనుగోలు అమ్మకాలకు సంబంధించి నిరంతరం కూడా ముఖ్యమంత్రి తన సమీక్ష అంటే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఈ 3 జిల్లాల వ్యాప్తంగా దగ్గర ఒకసారి చూసుకుంటే 3,75,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే దగ్గర 3,08,000 వరకు, అంటే 3,08,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఈ పంటనైతే కొనుగోలు చేసింది. ఏదైతే 1,65,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి ఇటు చిత్తూరు జిల్లా నుంచి కొనుగోలు చేస్తే, అలాగే ఒక 45,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి అన్నమయ్య జిల్లా నుంచి కొనుగోలు చేసింది. మరోపక్క ఇటు తిరుపతి జిల్లాకు సంబంధించి 16,800 మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేసింది. మరోవైపు ఇటు ర్యాంపుల ద్వారా, అలాగే మండీల ద్వారా, అంటే మనకు కడప జిల్లాలో రైల్వే కోడూరు ఉంటుంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాలకు సంబంధించినటువంటి మామిడి పండ్లను తీసుకొని వచ్చి ఇక్కడి నుంచి కూడా దేశంలోని నలుమూలలతో పాటు అయితే ఇతర దేశాలకు కూడా ఇక్కడ నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు రైల్వే కోడూరు మామిడి మార్కెట్కు. సో అక్కడికంతా కూడా ఆ ర్యాంపులు, తర్వాత మార్కెట్ యార్డ్ల ద్వారా 81,000 మెట్రిక్ టన్నులను కూడా విక్రయించినట్లుగా స్పష్టమైనటువంటి ఆధారాలతో, అంటే ఏదైతే నివేదికలు ప్రతిరోజు కూడా ఆ కొనుగోలుకు హరికిషన్, అంటే ఇదే ఇనిషియేటివ్ అంటే సీజన్ ముందే తీసుకొని ఉంటే బాగుంటుంది అనే వాదన కూడా ఒకటి వినిపిస్తోంది. అంటే సీజన్ అయిపోయేటప్పుడు, అంటే అంతకు ముందు నష్టపోయింది ఏమైనా కాంపన్సేట్ చేసే అవకాశం ఉందా? ముందే ఈ ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుండేది కదా. తప్పకుండా శ్రవంతి. ఎందుకంటే మామిడి రైతులకు సంబంధించి గతంలో లేని విధంగా ఈసారి అయితే ఈ క్రైసిస్ అనేది వచ్చింది. ఎందుకంటే గతంలో పండ్లను కొన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా ఆ పల్ప్ అలాగే ఉండిపోయింది. ఎక్కువగా అంటే ప్రాసెసింగ్ చేసినా కూడా ఆ పల్ప్ అనేది అమ్మకాలు జరగలేదు. కాబట్టి ఈసారి అధికంగా మామిడిని కొనుగోలు చేసేందుకు ఇండస్ట్రీస్ అయితే ముందుకు రాలేదు. సో దీంతో అక్కడ ఈ గ్యాప్ రైతులకు అలాగే ఇండస్ట్రీస్కి సంబంధించి గ్యాప్ ఏర్పడింది. తోతాపురి అనేది
అనేది కంపల్సరిగా పల్పుకి ఎక్కువగా ఉపయోగపడేటటువంటిది. ఈ నేపథ్యంలోనే మంచి రేటు ఉంటుంది కదా. అంటే మామిడి పంట ప్రతి సంవత్సరం వేసేది కాదు, ఒక్కసారి ఆ చెట్లను వేస్తే అది 3 ఏళ్లకో 5 ఏళ్లకో ఒకసారి పంట వస్తుంది. ఇంకా ప్రతి సంవత్సరం ఒక కంపెనీకి అనేది వాళ్ళు, లేదంటే ఒక మార్కెట్ యార్డ్కి అనేది వాళ్ళు ఇది పెట్టుకుంటారు, దానికి కంప్లీట్గా పంపడం జరుగుతుంది. సో గతంలో విక్రయించినటువంటి పంటకు సంబంధించి ఇంకా మిగిలిపోయింది. సో అదంతా కూడా తాము అట్లాగనే స్టాక్ ఉండిపోయింది కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువగా కొనలేని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా కంపెనీలు సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రికి చెప్పినటువంటి నేపథ్యంలో వెంటనే ఏదైతే మిగిలిపోయిన పల్పును ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా కొనుగోలు చేసి, దాంట్లో ప్రభుత్వమే కొనుగోలు చేసి దాన్ని ఏ రకమైనటువంటి ఉపయోగించుకోవాలా అన్న దానిపైన కూడా ఆలోచన చేసే విధంగా ఉంది. కాబట్టి కంపెనీలన్నీ కూడా వాటి సామర్థ్యం మేరకు ప్రస్తుతం మామిడి కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మ్యాక్సిమం కంపెనీలన్నీ కూడా కొనుగోలు చేయడం జరిగింది. మరొక 60,000 టన్నుల వరకు కూడా దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 60,000 టన్నులను కూడా వీలైనంత త్వరగా అంటే కంపెనీలకు లేదంటే ఇటు మార్కెట్ యార్డ్ల ద్వారా దాన్ని కూడా విక్రయించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ముఖ్యమంత్రి ప్రధానంగా చెప్పడం ఒకటే, ఏ మామిడి రైతు కూడా మద్దతు ధర ఇవ్వలేకపోయినా కనీసం గిట్టుబాటు ధర మాత్రం లేకుండా మాత్రం చేసే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్క మామిడి రైతును ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తోంది. మరోపక్క విపక్షాలు సైతం కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మామిడి రైతు ఈరోజు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యల వైపు అడుగులు వేసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నటువంటి విమర్శలు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఏకంగా ముఖ్యమంత్రి అధికారులతో అలాగే రైతులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తీర్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో కూడా వివరించే ప్రయత్నం చేసింది. ప్రయత్నమే కాకుండా ప్రతిరోజు కూడా నిరంతరం ఆ మానిటరింగ్ అనేది కమాండ్ కంట్రోల్స్ కూడా ఈ కలెక్టరేట్లలో ఏర్పాటు చేసి అక్కడ రైతులతో అలాగే వ్యాపారస్తులతో కొనుగోలు అమ్మకాలు ఏ రకంగా ఉన్నాయి, అవి ఎంతవరకు వచ్చాయి, రోజు ఎన్ని వేల మెట్రిక్ టన్స్ అమ్మడం జరిగింది, సో రైతులకు ఏ రకమైనటువంటి ఆదాయం అంటే అమౌంట్ అందింది అన్న దానికి సంబంధించి కూడా ఇది రోజు నివేదికను ముఖ్యమంత్రికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి మామిడికి సంబంధించి ఆ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఒక లేఖను రాయడం జరిగింది. 130 కోట్లను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆ మామిడి రైతులు ఆదుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే కొద్దిగా ఫలితాలను అయితే ఇస్తున్నాయని మాత్రం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఎవరిని కూడా పూర్తిగా సాటిస్ఫాక్షన్ చేసేటటువంటి ఆ ప్రయత్నం అయితే ఎవరు చేయలేరు. కానీ ఉన్నంతలో రైతు కన్నీరు మాత్రం తుడిచే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పిన మాటకు అనుగుణంగా ప్రస్తుతం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ కమాండ్ కంట్రోల్స్ అయితే అలాగే కొనసాగుతాయి. కంప్లీట్గా సీజన్ అయిపోయేంత వరకు కూడా మామిడిని కంప్లీట్గా కొనుగోలు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి కూడా అధికారులు భరోసా ఇస్తున్నారు. మరోవైపు దోమకాటుకు సంబంధించి కాస్త కలవర పెడుతోంది. ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అయిన నేపథ్యంలో అలాగే ఈగ అండ్ ముందు దోమ ఉంటుంది. మామిడి పండుగ దోమ కుట్టినప్పుడు ఈగ వెళ్ళి గుడ్డు పెట్టి కంప్లీట్గా కూడా మామిడి చెడిపోయేటటువంటి అవకాశం ఉంది. అటు ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ట్రేడర్స్ కానీ అలాగే ఇటు మార్కెట్కి కానీ దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ మామిడిని అయితే ఆ మార్కెట్కి తరలించి మొత్తం కొనుగోలు చేసి రైతుకు మేలు కలిగించే విధంగా ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు ఏవైతే చెప్పాయో దానికి అనుగుణంగా అయితే ప్రస్తుతం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. శ్రవంతి. Well explained, Harikishan. Thank you so much for joining with us.